హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అండ్ గచ్చిబౌలి మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్లోన్ బిల్డింగ్ అనేది మనకు లాంగ్ టర్మ్ లీజు లేదా రెంట్కి మనకు అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ అండి. మనకు అండర్ కన్స్ట్రక్షన్ ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో ఈ బిల్డింగ్ ఎలివేషన్, దీని బ్యాక్ సైడ్ మొత్తం కమర్షియల్గా మనకు ఐటీ కారిడార్కి సంబంధించిన ఆఫీసెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అండ్ మనకి ఏదైతే గచ్చిబౌలి మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్కి సెకండ్ ప్లాటే అండి. అండ్ ఈ ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉంది. ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ వైజ్గా కొత్త బిల్డింగ్ అండి. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ మనకు ఆల్మోస్ట్ ఒక 95% వర్క్ అనేది కంప్లీట్ అయింది. దీనికి లాంగ్ టర్మ్ లీజ్ టెనెంట్ కోసం ప్రాపర్టీ ఓనరు మనకు ఈ పోస్ట్ అనేది చేయిస్తున్నారు. అండ్ ఎవరైతే గచ్చిబౌలి లొకేషన్లో మనకు కోలివింగ్ బిజినెస్ కానీ హాస్టల్ బిజినెస్ కానీ బిల్డింగ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉన్న బిల్డింగ్స్ వైజ్గా చూస్తే వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఈ టోటల్ బిల్డింగ్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. అండ్ చూడండి, గచ్చిబౌలి జంక్షన్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ పాయింట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక 200 మీటర్స్, మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్స్ అండి. అండ్ ఈ ప్రాపర్టీకి కనెక్టెడ్గానే మనకు ఒక ఐటీ కారిడార్కి సంబంధించిన కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ మేజర్గా మనకి ఇక్కడ హాస్టల్ వైజ్గా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి ఆక్యుపెన్సీ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కమర్షియల్ బిల్డింగ్ అవతల మనకు ఆపోజిటే మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్. అండ్ G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. ఈచ్ ఫ్లోర్కి 9 రూమ్స్ ఉంటాయండి. టోటల్ బిల్డింగ్లో మనకు 45 రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 3600 స్క్వేర్ ఫీటు ఫ్లోర్ వైజ్గా. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ దానికి సంబంధించిన వాష్రూమ్. ఇలా ప్రతి రూమ్కి డెడికేటెడ్గా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మొత్తం G+5 ఫ్లోర్స్ని కవర్ చేయకపోయినా ఒక ఫ్లోర్కి సంబంధించిన 9 రూమ్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి. దాన్ని బట్టి మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి, మనకి ప్రతి రూమ్కి సంబంధించిన సైజు, డైమెన్షను, వెంటిలేషన్ ఏ విధంగా ఉంది అండ్ దానికి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. చూడండి, ఫ్లోర్కి 9 రూమ్స్ అండి. G+5 ఫ్లోర్స్, 45 రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. టోటల్ 400 స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షను. రీసెంట్గానే మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది 95% వర్క్ కంప్లీట్ అయిందండి. 1 మంత్లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ మనకి ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. రెంటల్ టెనెంట్ ఆక్యుపెన్సీ అయితే గచ్చిబౌలి లొకేషన్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. 100% ఆక్యుపెన్సీ ఉంది. ఎవరైతే మన కోలివింగ్ బిజినెస్ కానీ హాస్టల్ బిజినెస్ సంబంధించి బిల్డింగ్ రెంటల్ ప్రాపర్టీ లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద రెంటల్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ మీకు వీడియోలో అయితే ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఒక ఫ్లోర్ మొత్తం అయితే కవర్ చేశాను. ఇదే టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.